పాలు పాల పదార్థాలు డిమాండ్ చేయడం వల్ల జంతువులకు ఎంత అన్యాయం జరుగుతుందని ఇప్పటిదాకా మనం చాలా వీడియోస్లో చూసాము. ఇప్పుడు పాలు కన్జ్యూమ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఏమేమి వస్తాయో కూడా చూద్దాము. ఈ కాలంలో హార్మోనల్ ఇష్యూస్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. చిన్నపిల్లల్లో, టీనేజర్స్లో, ఉమెన్లో మనం చూస్తూనే ఉన్నాం. దీనికి కారణం లైఫ్ స్టైల్లో చేంజెస్ అని చెప్పుకుంటున్నాం. కానీ ఎగ్జాక్ట్ రీజన్స్లోకి వెళ్తే మిల్క్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అని తెలుస్తుంది. ఎలా సింపుల్గా చెప్పాలంటే పాలల్లో హార్మోన్స్ ఉండటం వల్ల. హార్మోన్స్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ మధ్యలో మెసేజెస్ పంపించడానికి యూజ్ అవుతాయి. అలానే డైజెషను, సెన్సేషను, రెస్పిరేషను, లాక్టేషను, మూడ్స్, బిహేవియర్స్ వీటి డెవలప్మెంట్కి, చేంజెస్కి కారణమవుతూ ఉంటాయి. హార్మోన్స్ మనం బయట నుంచి తీసుకునే పని లేదు. మన బాడీలో జరిగే యాక్టివిటీస్ ప్రకారం మన బ్రెయినే డిఫరెంట్ హార్మోన్స్ తగిన క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం బయట నుంచి కన్జ్యూమ్ చేస్తామో అప్పుడు ఇంబ్యాలెన్స్ వచ్చి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తే ఎర్లీ ప్యూబర్టీ కానీ, లేకపోతే పీరియడ్స్ మిస్ అవ్వడం, ఇన్ఫెర్టిలిటీ పెరగడం, మగవాళ్ళ స్తనాలు రావడం, ఇలా ఎన్నో. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అసలు పాలల్లో హార్మోన్స్ ఎందుకు ఉంటున్నాయి? ఇండియన్ పాపులేషన్ 140 కోట్లు టచ్ అవుతుంది. సగటున 3 రోజులకి 1 లీటర్ పైనే పాలు తాగుతున్నారు. అంటే ఇయర్కి 19,000 కోట్ల లీటర్ల పాలు. సో ఇండియాలో ఉండే 20 కోట్ల ఆడ బొవైన్ నుంచి 19,000 కోట్ల లీటర్ల పాలు రాబట్టాలి ప్రతి సంవత్సరం. దీనికోసం కృత్రిమ గర్భధారణ, జన్యు మార్పిడి అన్నీ చేసుకుంటూ వచ్చాము. వీటితో పాటు పాలు ఉత్పత్తి పెరగటానికి హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు. అవి ఆవు, గేదె యొక్క బాడీ నుంచి పాల రూపంలో మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మన బాడీలోకి వస్తూ ఉంటాయి. ఆక్సిటోసిన్ షెడ్యూల్ హెచ్ డ్రగ్, మార్కెట్లో ఉండేనేమో పిటోసిన్. ఆక్సిటోసిన్ ని లవ్ హార్మోన్ అని కూడా అంటూ ఉంటారు. ప్రేమకి, సంపర్కానికి, అమ్మతనానికి, జాలికి, బిడ్డలకి పాలిచ్చేటప్పుడు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి. అమ్మ సహజంగానే బిడ్డకి పాలిచ్చేటప్పుడు ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఆవుని, గేదెని, మనిషిని, మేకని ఇట్లానే ఆక్సిటోసిన్ సహజంగా మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యి బ్రెస్ట్ ఫీడింగ్ అనే ప్రక్రియని ఎలో చేస్తూ ఉంటుంది. మరి డైరీ ఇండస్ట్రీలో ఇట్లాంటి సహజంగా ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ ని బయట ఇంజెక్షన్ రూపంలో ఎందుకు ఇవ్వటము ఆవులకి, గేదెలకి? చివరి బొట్టు వరకు ఉన్న మిల్క్ అంతా ఫాస్ట్ గా కిందకు వచ్చేయడానికి. దీనివల్ల సివియర్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆవులకి, గేదెలకి. ఎందుకంటే ఆక్సిటోసిన్ అనేది కేవలం పాలు పుష్ చేయడానికే కాదు, మిగతా ఫంక్షనాలిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎస్పెషల్లీ ఎప్పుడైతే డెలివరీ టైంలో అమ్మ యుటరస్ ని కాంట్రాక్ట్ చేసి బిడ్డని బయటికి పుష్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం బయట నుంచి ఇస్తామో పాలు పుష్ చేయడంతో పాటు అమ్మ యుటరస్ లో బిడ్డ లేకపోయినా సరే ఈ ఆక్సిటోసిన్ సిగ్నల్ వెళ్ళి గర్భసంచిని కాంట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. పురుటినప్పుడు ఎంత పెయిన్ఫుల్గా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమ్మ ఎంతో కష్టపడి బిడ్డలు కంటుంది. అలానే ఆవు, గీత కూడా సహజంగా అయితే 5 నుంచి 6 బిడ్డలు కంటూ ఉంటుంది లైఫ్ టైంలో. సో 5 to 6 టైమ్సే ఈ లేబర్ పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంది. కానీ డైరీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే మోర్ దాన్ 50% ఫార్మ్స్లో ఆక్సిటోసిన్ని ప్రతిరోజు వాడుతూ ఉంటారు. రోజుకి 2 సార్లు వాడుతూ ఉంటారు. ఆ పెయిన్ని రోజుకి 2 సార్లు సహించడం అనేది ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. ఇలా కంటిన్యూస్గా వాడటం వల్ల వాళ్ళ బ్రెస్ట్కి ఇన్ఫెక్షన్ వస్తుంది, బ్లడ్ వస్తుంది, కాల్షియం కరుగుతుంది, రీప్రొడక్షన్ సైకిల్, మెన్స్ట్రువల్ సైకిల్ దెబ్బతింటాయి. మనం ఏదైతే గేదెకి కానీ, ఆవుకు కానీ దేనికైతే ఇస్తామో దాని లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. తొందరగా ముసలి వయసు రావడం, అలాగా ఒక్కోసారి చనిపోతుంది. డోస్ ఎక్కువైంది అనుకోండి, చనిపోతుంది. 2018లో గవర్నమెంట్ ఆక్సిటోసిన్ యొక్క రీటైల్ సేల్స్ని ఆపేసింది. అయినా సరే మనుషులకు వాడే యాంపుల్స్ ఇప్పటికీ ఇల్లీగల్గా చాలా చోట్ల రూరల్ ఏరియాస్కి సప్లై అవుతున్నాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఆక్సిటోసిన్ తెలియని, వాడని డైరీ ఫామ్, విలేజ్ ఇండియాలో ఉండదు. ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకున్న డిఫరెంట్ మిల్క్ శాంపుల్స్ మీద ఎన్నో రీసెర్చ్ స్టడీస్ జరిగాయి. ఆక్సిటోసిన్ లెవెల్స్ ఎంత ఎక్కువగా ఉన్నాయి అని ప్రూవ్ చేస్తూ. ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క బాడీలో ఎక్సెస్ అమౌంట్స్లో ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉంటే అది అబార్షన్కి దారి తీయచ్చు. బిడ్డ డిఫార్మిటీస్తో పుట్టచ్చు, లో ఇమ్యూనిటీతో పుట్టచ్చు. ఒకవేళ గర్భిణీ స్త్రీలు వాళ్ళు తెలియకుండా ఆక్సిటోసిన్ పాలు కానీ తాగితే కాన్పు తర్వాత వాళ్ళకి హెమరేజ్ అంటే అతి రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయే స్థితి ఉంది. అలానే పీరియడ్స్, మెన్స్ట్రువల్ సైకిల్కి వచ్చేసరికి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఈస్ట్రోజన్ ఏదైతే ఫంక్షనాలిటీస్ చేస్తుందో అలానే ఆక్సిటోసిన్ దీనిని మిమిక్ చేసి అనవసరంగా బ్రెయిన్కి, గ్లాండ్స్కి ఫాల్స్ సిగ్నల్స్ పంపించి మెన్స్ట్రువల్ సైకిల్ మొత్తాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. అలానే పీసీఓడికి కూడా కారణమవుతూ ఉంటాయి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవటము, 12 to 15 డేస్కి వచ్చేయటము, లేకపోతే 40-45 డేస్ దాకా రాకపోవటము, కంటిన్యూస్గా బ్లీడింగ్ అవటము, హెడేక్, స్టమక్ పెయిన్, లేకపోతే ఫేషియల్ హెయిర్ ఎక్కువ పెరిగిపోవటము, జుట్టు ఊడిపోవటము, ఇలా ఎన్నో కాంప్లికేషన్స్. దీంతో పాటు పీసీఓఎస్ ఇన్ఫెర్టిలిటీకి కూడా కారణమవుతుంది. మనం చూస్తున్నాం కదా సంతానోత్పత్తి సెంటర్లు ఎంత ఫాస్ట్గా పెరిగిపోతున్నాయో. ఎప్పుడైతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామో ఇష్యూస్తో వాళ్ళు ఏం చేస్తారు,
ఒక హార్మోన్ పెరిగిందంటే దానికి ఆపోజిట్గా పనిచేసే హార్మోన్ ఇంజెక్ట్ చేస్తారు. అంతేకాని మన డైట్లో ప్రత్యేకంగా మిల్క్లో ఇలాంటి హార్మోన్స్ ఉన్నాయి, దాన్ని అవాయిడ్ చేయండి అని మాత్రం గుర్తించలేకపోతున్నారు. బిఎస్టి, బొవైన్ సమటోట్రోపిన్స్. బిఎస్టి యొక్క యూజబుల్ కమర్షియల్ ఫామ్ రీకాంబినెంట్ బొవైన్ గ్రోత్ హార్మోన్స్. మార్కెట్లో ఇది బూస్టిన్ 250గా చలామణి అవుతుంది. ఈ పెప్టైడ్ హార్మోన్స్ ఆవు గేదె యొక్క పిట్యూటరీ గ్లాండ్స్ సహజంగానే ప్రొడ్యూస్ అవుతుంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఇంజెక్షన్ రూపంలో బయట నుంచి ఇస్తామో ఆవు గేదె యొక్క లాక్టేషన్ సైకిల్ ఉంటుంది కదా, దాంట్లో ఒక పీక్ టైం ఉంటుంది. అంటే మిల్క్ ప్రొడక్షన్ హై హిట్ చేస్తుంది అనమాట. ఆ పీక్ పీరియడ్ యొక్క డ్యూరేషన్ ని పెంచి ఓవరాల్ మిల్క్ ప్రొడక్షన్ ని పెంచుతాయి. మ్యామరీ సెల్స్ ఉంటాయి కదా మిల్క్ ప్రొడ్యూస్ చేసేవి, ఆ మ్యామరీ సెల్స్ డెత్ రేట్ ని స్లో చేసేస్తాయి. బాడీలోకి వచ్చే న్యూట్రియంట్స్ ఫ్యాట్ గా ఫామ్ అవ్వకుండా మ్యామరీ గ్లాండ్స్ కి తరలిస్తాయి. ఇది చాలా కంట్రీస్ లో ఆల్రెడీ బ్యాన్ అయి ఉంది, కానీ ఇల్లీగల్ గా ఆన్లైన్ లో దొరుకుతూనే ఉంది. అయితే ఈ ఆర్బీజీహెచ్ అనే హార్మోన్ మన బాడీలోకి వెళ్ళి మనం ఏం చేయదు, ఎందుకంటే మన బాడీలో ఉండే డైజెస్టివ్ సిస్టమ్ ఈ హార్మోన్ బ్రేక్ చేయగలదు. కానీ ఎప్పుడైతే కౌస్కి ఇస్తామో మిల్క్ ప్రొడక్షన్ పెంచే ప్రాసెస్లో ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ IGF-1 మనం పాల ద్వారా కన్జ్యూమ్ చేస్తే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ లెవెల్స్ మన బాడీలో ఉంటే కనుక బ్రెస్ట్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. అలానే కౌస్ పరిస్థితి చూస్తే అడ్డర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఈస్ట్రోజన్, దీని మార్కెట్ నేమ్ స్టిల్బెస్ట్రాల్ లేకపోతే DES అంటూ ఉంటారు. ఈస్ట్రోజన్ ఒక సెక్స్ హార్మోన్. ఆడవారి యొక్క పునరుత్పత్తి వ్యవస్థ మరియు లైంగిక లక్షణాల యొక్క అభివృద్ధి నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఆవులు గేదెలు జీవితాంతం పాలు ఇవ్వడానికి డైరీ ఇండస్ట్రీ ఏం చేస్తుంది, కృత్రిమ గర్భధారణ స్పర్మ్స్ తెచ్చి ఫోర్స్ఫుల్ గా ఒక ర్యాక్ కట్టేసి ఇన్సర్ట్ చేసేసి బిడ్డను కనిస్తారు. దీంతో పాటు ఇందాక మనం మాట్లాడుకున్న ఆక్సిటోసిన్ అనే హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఇన్సర్ట్ చేస్తుంటారు. ఇవన్నీ కంటిన్యూస్గా ఇవ్వడం వల్ల ఓవరీ దెబ్బతింటుంది. ఎగ్స్ సరిగ్గా ప్రొడ్యూస్ అయినా హెల్తీ ఎగ్స్ ఉండవు. ఓవరీ యొక్క ఎలిమెంట్ దెబ్బతింటుంది. రీప్రొడక్షన్ సిస్టమ్ అనేది 7-8 ఇయర్స్ కల్లా పూర్తిగా సర్వనాశనం అవుతుంది. సో పాలు ఇవ్వటానికి పనికి రాకుండా పోతాయి 7-8 ఇయర్స్ కల్లా. అప్పుడు ఏం చేస్తారు, కబేలాకి పంపిస్తారు. ఆ కబేలాకి పంపించే ముందర డిఫరెంట్ బ్రీడ్స్కి డిఫరెంట్ రేషియోస్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ప్రోలాక్టిన్, డెక్సామెథజోన్ వీటి సింథటిక్ వర్షన్స్ డ్రగ్స్ రూపంలో ఇచ్చి ఇండ్యూస్డ్ లాక్టేషన్ అనే ప్రాసెస్ ట్రై చేస్తారు. ఏ అమ్మాయినా మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి ఏకైక రీజన్ ఏంటి, బిడ్డ న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ తీరడానికి. సో ఇండ్యూస్డ్ లాక్టేషన్లో బిడ్డ లేకపోయినా సరే ఈ హార్మోన్స్ ఎప్పుడైతే అమ్మ బాడీలోకి దూరుస్తారో ఆ హార్మోన్స్ మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన సిగ్నల్స్ని యాక్టివేట్ చేసి దాదాపు బిడ్డ పుడితే ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తుందో అమ్మ దాంట్లో 60-70% మిల్క్ వచ్చేటట్టు ఈ హార్మోన్స్ని వాడతారు. సో ఆబ్వియస్లీ ఇండ్యూస్డ్ లాక్టేషన్ అనే ప్రాసెస్కి గురైన ఆవులు గేదెల నుంచి వచ్చే మిల్క్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ హైగా ఉంటాయి. అలానే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఒక బిడ్డకి పాలు ఇస్తున్నప్పుడే మళ్ళీ ఆ యానిమల్ని గర్భవతి చేస్తారు. ప్రెగ్నెన్సీ పీరియడ్లో 3rd ట్రైమిస్టర్కి వచ్చేసరికి అమ్మ బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే పాలల్లో కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇండియన్ డైరీ సిస్టమ్ చూసుకుంటే 50% కౌస్ బఫెలోస్ ఎప్పుడు ప్రెగ్నెన్సీ పీరియడ్లోనే ఉంటాయి. సో ఆబ్వియస్లీ 20-30% మనకు వచ్చే పాలల్లో ఈజీగా ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి. ఈ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్ అడల్ట్స్లో పెద్దగా ఎఫెక్ట్స్ చూపించకపోవచ్చు, కానీ చిల్డ్రన్లో, టీనేజర్స్లో తప్పకుండా చూపిస్తుంది. మనం ఇప్పుడు చూసుకుంటే చిన్నపిల్లలు 13-14 ఇయర్స్కి రజస్వలం అవ్వాల్సింది 8 ఇయర్స్కి అయిపోతుంది. ఎందుకంటారు, ఈ హార్మోన్స్ నిండిన పాలని వాళ్ళ నోట్లో పోయట్లేదు. అమ్మాయిల్లో అబ్బాయిల కంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది, అబ్బాయిలో టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటుంది, ఈస్ట్రోజన్ తక్కువ ఉంటుంది. సో ఈ తక్కువ ఈస్ట్రోజన్ అమౌంట్స్కి ఎక్సెస్ అమౌంట్స్ ఈస్ట్రోజన్ బయట నుంచి తీసుకుంటే కనుక అది ఫిజియలాజికల్గా మేనిఫెస్ట్ అవుతుంది. అందుకే మనం గైనకోమాస్టియా చూస్తున్నాం ఇప్పుడు. అంటే బ్రెస్ట్ లాగా మెన్లో ఫామ్ అవుతాయి. ఇప్పుడు 40-60% మెన్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎలివేట్ అవడం వల్ల ఇది ఒక్కటే కాదు, బ్లడ్ క్లాట్స్, హార్ట్ స్ట్రోక్స్, ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా దారితీస్తాయి. ఫెర్టిలిటీని పెంచడానికి FSH, LH అనే హార్మోన్స్ యొక్క సింథటిక్ వర్షన్స్ ని ఇంజెక్ట్ చేసి కంట్రోల్డ్ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనే ప్రాసెస్ ని ఇనిషియేట్ చేస్తారు. అంటే కృత్రిమంగా ఒక ఆడ జంతువుకి హీట్ తెప్పియటం. సో పాలు అనే అలవాటు వల్ల యానిమల్స్కి నరకం, అలానే మనకి హెల్త్ ఇష్యూస్. ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి, వీగన్గా మారండి.